హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ అద్దం అనే కథను వినేద్దామండి. రామాపురంలో వజ్రగుప్తుడు అనే ధనిక వర్తకుడు ఉండేవాడు. అతనికి సోమదత్తుడు అనే కొడుకు ఉండేవాడు. సోమదత్తుడు గారాబంగా పెరగటం వల్ల యుక్త వయసు వచ్చేసరికి సోమరిగా, వ్యసనాలకు బానిసగా అయ్యాడు. వ్యసనాలకు డబ్బును మంచి నీరులాగా ఖర్చు చేస్తూ ఉండేవాడు. కొడుకును మార్చడానికి వజ్రగుప్తుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఆ సమయంలో హిమాలయాల నుంచి ఒక ముని రామాపురానికి వచ్చాడు. ముని ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కార మార్గాలను సూచించేవాడు. ముని మహిమ గురించి తెలుసుకున్న వజ్రగుప్తుడు అతనిని తన ఇంటికి పిలిపించి తన కొడుకు ప్రవర్తన గురించి చెప్పి బాధపడ్డాడు. ముని వజ్రగుప్తుని కొడుకుతో, నాయనా, ఏ పని చేయకుండా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. అలాగే ఉన్నతనాన్ని వ్యసనాలకు వినియోగిస్తే ఏమీ మిగలదు. నీ తండ్రి చేసే వ్యాపారంలో పాల్గొని మంచి పేరు తెచ్చుకో అని హితవు పలికాడు. ఆ మాటలకు సోమదత్తుడు, స్వామి, మా తండ్రి లెక్కలేనంత ఆస్తి సంపాదించాడు. అందువల్ల నేను సంపాదించాల్సిన అవసరం లేదు కదా. అలాగే ఉన్నధనాన్ని అనుభవించటంలో తప్పేముంది అని సమాధానం చెప్పాడు. అప్పుడు ముని సోమదత్తుడి వైపు చూస్తూ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలా సంచి నుంచి ఒక పట్లం తీసి, నాయనా, సాయిబాబా గుడి నుంచి తీసుకువచ్చిన విభూది ఇది. కొంచెం నుదుటిన గుండ్రంగా వచ్చేటట్లు దిద్దుకో అని అన్నాడు. అనంతరం సోమదత్తునితో విభూది బొట్టు స్పష్టంగా వచ్చిందా అని అడిగాడు ముని. నా నుదురుపైన బొట్టు నీకెలా కనిపిస్తుంది? అద్దంలో చూస్తే కాని తెలియదు అంటూ సోమదత్తుడు అద్దంలో చూసుకుంటూ విభూది బొట్టుని గుండ్రంగా వచ్చేటట్లు సరిదిద్దుకున్నాడు. అప్పుడు ముని చిరుమందహాసం చేస్తూ, చూడు నాయనా, మనకు కనిపించని నుదుట విభూది మాదిరిగానే మనలోని దురలవాట్లు, తప్పులు మనకు తెలియవు. మన మంచి కోరే ఆప్తులకే తెలుస్తాయి. అంటే వారు మన నడవడికను సరిదిద్దుకోవడానికి అద్దం లాంటి వారు. కనుక మన క్షేమం కోరి చెప్పేవారి మాటలను విని జీవితాన్ని సరిదిద్దుకోవాలి అని బోధించాడు. ముని మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన సోమదత్తుడు ఆనాటి నుంచి తన ప్రవర్తనను మార్చుకొని అతి తక్కువ కాలంలోనే యోగ్యుడనిపించుకున్నాడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. పెద్దల ఎన్నిక అనే మరో కథని వినేద్దామండి. కృష్ణాపురంలో రామయ్య, సీతమ్మ అనే దంపతులు ఉండేవారు. ఆ దంపతులకు ఒక అమ్మాయి కలిగింది. ఆ అమ్మాయి పేరు కళ్యాణి. ఆ అమ్మాయికి బాల్యం గడిచి యుక్త వయసు రాగానే తల్లిదండ్రులు ఆమెకి పెళ్లి చేయాలి అనుకున్నారు. కళ్యాణి అందచందాల్ని, గుణగణాల్ని చూసి చాలా మంది ఆ అమ్మాయిని పెళ్లాడతామని ముందుకు వచ్చారు. అయితే తల్లిదండ్రులు ఒక మంచి సంబంధం చూసి నిశ్చయించారు. కళ్యాణికి ఆ వరుడు నచ్చలేదు. కళ్యాణి ఆలోచనలు ఊహాలోకాల్లో విహరిస్తూ ఉన్నాయి. ఏదో ఒక గొప్పవాడిని చేసుకోవాలని ఆమె ఊహ. ఆ ప్రాంతంలో అందర్నీ మించినవాడు రాజు కదా. రాజునే పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంది. ఎవరైనా అడిగితే నేను రాజునే పెళ్లాడి రాణినవుతాను అంటూ ఉండేది. అది విన్న వాళ్ళంతా పకాలున నవ్విపోతూ ఉండేవారు. కాని ఆమె రాజుని ఆరాధించటం మానలేదు. ఒకరోజు దేశాన్నేలే రాజు ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ రాజు కోసం కళ్యాణి ఎదురు చూస్తూ నిల్చుంది. అంతలో ఒక సన్యాసి వచ్చి రాజుకి ఎదురుపడగానే రాజు ఆయనకి సాష్టాంగపడి నమస్కరించాడు. అది చూసి కళ్యాణి రాజు కన్నా సన్యాసి గొప్పవాడిగా తలచి ఆయననే వలచి ఆ సన్యాసిని అనుసరించసాగింది. అలా వెళ్తున్న సన్యాసి దారి పక్కగా ఉన్న శివలింగాన్ని ఫల పుష్పాలతో పూజించాడు. దాన్ని చూసిన ఆమె సన్యాసి కన్నా శివుడే గొప్పవాడని తలచి ఆ శివలింగం ముందే కూర్చొని శివుని కోసం తపస్సు ప్రారంభించింది. కొద్దిసేపటి తర్వాత ఒక కుక్క వచ్చి శివలింగంపై మూత్రాన్ని వదిలి అపరిశుభ్రం చేసింది. అది చూసి ఆమె అందరికన్నా కుక్కయే గొప్పది అనుకుని కుక్కని అనుసరించసాగింది. మరి కాసేపటికి ఆ కుక్క ఓ ఇంట్లోకి వెళ్తూ ఉండగా ఓ పిల్లవాడు చూసి రాళ్లతో కొట్టి ఆ కుక్కను వెళ్ళగొట్టాడు. అది చూసి వీధిలో వెళ్తున్న ఒక యువకుడు కుక్కని ఎందుకు కొట్టావంటూ పిల్లవాడిని కోపంగా దండించాడు. అది చూసిన కళ్యాణి ఆ యువకుని భూతదయ గమనించి ఎలాగైనా ఆ యువకుడినే పెళ్లి చేసుకోవాలి అని నిశ్చయించుకుంది. ఆ యువకుడు ఎవరనుకున్నారు? మరెవరో కాదు, కళ్యాణి తల్లిదండ్రులు ఆమెకిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించిన వాడే. కనుక అందని దానికోసం అరువులు చాచడం కన్నా అందిన దానితో సంతృప్తి చెందడం మంచిది. ఇలా అనుకున్న కళ్యాణి పెద్దలు దూరదృష్టితో నిర్ణయించిన యువకుడినే పెళ్లాడి సుఖభోగాలు అనుభవించింది జీవితాంతం. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఎత్తుకు పై ఎత్తు అనే మరొక నీతి కథను వినేద్దామండి. 5.5 సంవత్సరాల క్రితం 1,00,000 రూపాయల్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన రామనాథం గారికి ఆ రోజే 2 లక్షలు చేతికొచ్చాయి. అతని కొడుకు గోపి తండ్రితో, నాన్న, ఇన్నాళ్ళు బాడుగింట్లో ఉన్నాం. ఇప్పుడు ఈ డబ్బుతో మంచి ఇల్లు కట్టుకుందాం అన్నాడు. అందుకు తండ్రి చిరునవ్వు నవ్వి, ఏం, ఆ బాడుగిల్లు బాగలేదా అని ప్రశ్నించాడు.
అబ్బా, అలాగని కాదు నాన్న. సొంతింటికి బాడిగింటికి తేడా లేదా? ఇంటి ఓనర్ ఖాళీ చెయ్యి అంటే ఖాళీ చెయ్యాలి. మనం తిన్నా తినకపోయినా నెల నెలా తప్పనిసరిగా బాడుగ కట్టాలి. బాడుగ కట్టటం ఒక్కరోజు ఆలస్యమైతే ఇంటి ఓనర్ రచ్చలేస్తాడు అన్నాడు కొడుకు. రామనాథం బుర్రగిక్కుంటూ, ఇల్లు కట్టాలంటే దాదాపు 2 లక్షలు అవుతుంది. 2 లక్షలకు నెలకు ₹1 వడ్డీ వేసుకున్నా 2000 అవుతాయి. ఇప్పుడు మనం ఈ ఇంటికి 500 బాడుగ కడుతున్నాం. అంటే ఈ ఇంట్లోనే ఉండి 2 లక్షల డబ్బును బ్యాంకులో వేస్తే నెలకు 1500 ఆదా అవుతాయి. అర్థమైందా అన్నాడు. గోపి మరేం మాట్లాడలేదు. 1వ తేదీ రాగానే ఇంటి ఓనర్ రామనాథం వద్ద బాడుగు తీసుకుని, చూడండి రామనాథం గారు, మీరు వెంటనే ఇల్లు ఖాళీ చేయాలండి అన్నాడు. పిడుగులాంటి వార్తతో అదిరిపడ్డాడు రామనాథం. కంగారు నుండి తేరుకుని, ఇప్పుడేమైందండి? ఇల్లు ఖాళీ చేయమంటున్నారు? నెల నెలా సక్రమంగా బాడుగ ఇస్తూనే ఉన్నాను కదా. కావాలంటే మరో 100 బాడుగ పెంచుకోండి. అంతేగాని ఏకంగా ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా అన్నాడు. ఖాళీ చేయక తప్పదండి. ఈ ఇంటిని అమ్మేయాలనుకుంటున్నాను అన్నాడు ఇంటి ఓనర్. ఏమిటి మీరంటున్నది? ఆశ్చర్యంగా అడిగాడు రామనాథం. ఈ ఇల్లు వల్ల నేను చాలా నష్టపోయాను. ఇప్పుడు ఇలాంటి ఇల్లు కట్టాలంటే కనీసం 2 లక్షలు కావాలి. 2 లక్షలకు ₹1 వడ్డీ వేసుకున్నా నెలకు 2000 అవుతుంది. ఇప్పుడు మీరిస్తున్న అద్దె 500. అంటే నేను నెలకు 1500 నష్టపోతున్నాను. అందుకే నేను వెంటనే ఇల్లు అమ్మేయాలనుకుంటున్నాను. అదే ధరకు మీరు కొన్నా సరే. ఒకవేళ కొనడం ఇష్టం లేకపోతే బాడుగా 2000 ఇచ్చినా సరే, మీ ఇష్టం. తెలిసిన వారు కనుక చెబుతున్నాను అన్నాడు. రామనాథం బుర్ర గిర్రున తిరిగిపోయింది. ఇతడికిన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయబ్బా అని దీర్ఘంగా ఆలోచించాడు. రామనాథం మనోభావాల్ని గమనించిన ఓనర్ నవ్వుతూ, ఏమిటలా ఆలోచిస్తున్నారు? నా బుర్ర పదునుగా ఆలోచించినందుకా? అది నా తల మహత్యం కాదు. మొన్న మీ తండ్రి కొడుకుల సంభాషణ విన్నాక నాకు జ్ఞానోదయమైంది అన్నాడు. తెలివి ఎవరి సొత్తు కాదు. అది ఒకరికే పరిమితం, అంతకంటే కాదు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. అంతా మన మంచికే అనే కథను వినేద్దామండి. విదర్భ దేశాన్ని విష్ణుకేతుడు పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలను కన్నబిడ్డల వలె సాకేవాడు. ఆ దేశ మహామంత్రి విష్ణుశర్మ. విష్ణుశర్మ మహామేధావి. అతనికి రాజుమాటలంటే ఎంతో గౌరవం ఉండేది. విష్ణుశర్మ ప్రతి పనికి అంతా మన మంచికే, అంతా మన మంచికే అంటూ ఉండేవాడు. అది రాజుకు సుతరాము ఇష్టముండేది కాదు. ఒకరోజు విష్ణుకేతుడు వరలోంచి కత్తి దూయబోయి తన వేలిని కోల్పోయాడు. రక్తం ధారలే ప్రవహించింది. ఇది గ్రహించిన విష్ణుశర్మ మామూలు ధోరణిలో అంతా మన మంచికే అన్నాడు. విష్ణుశర్మ మాటలకు మండిపడ్డ రాజు వెంటనే అతనిని చెరసాలలో పెట్టించాడు. చెరసాలలో పెట్టిన అనంతరం కూడా విష్ణుశర్మ అంతా మన మంచికే అన్నాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకసారి విష్ణుకేతుడు వేటకు వెళ్ళాడు. చాలా కాలం తరువాత వెళ్ళాడేమో, విపరీతంగా వేటాడి అలసిపోయాడు. వేటలో ఒక మృగం అతన్ని నానా తిప్పలు పెట్టింది. చివరికి దానిని వేటాడి వస్తున్న విష్ణుకేతుడు ఓ కొండజాతి వారి కంటపడ్డాడు. అనాగరికులైన ఆ కొండజాతివారు తమ గూడెం దేవతకు బలివ్వటానికి మనిషి కోసం వెతుకుతున్నారు. రాజును చూడగానే వారు ఎగిరి గంతేశారు. అతనిని బంధించి తమ గూడానికి తీసుకొని పోయారు. అయితే రాజుకు వేలు తెగి ఉండటాన్ని చూసి వారు రాజును బలివ్వకుండా వదిలివేశారు. రాజు తనకు వేలు తెగిపోవటం వల్లే తన ప్రాణాలు క్షేమంగా ఉన్నాయని గ్రహించాడు. సరిగ్గా అదే సమయంలో రాజుకు మంత్రి విష్ణుశర్మ మాటలు గుర్తొచ్చాయి. అతడు వెంటనే తన రాజ్యానికి వెళ్లి విష్ణుశర్మను కారాగారం నుంచి విడిపించి, మంత్రి, అజ్ఞానంతో నా వేలు తెగినప్పుడు, మిమ్మల్ని చెరసాలలో పెట్టినప్పుడు మీరు అంతా మన మంచికే అని అనటంలో ఆంతర్యమేమిటని అడిగాడు. దానికి విష్ణుశర్మ, రాజా, మీకు వేలు తెగబట్టే కదా మిమ్మల్ని వికలాంగుడనుకొని బలివ్వకుండా కొండజాతివారు వదిలేసింది అన్నాడు. మరి మిమ్మల్ని చెరసాలలో పెట్టినప్పుడు కూడా అంతా మన మంచికే అన్నారు. దాని ఆంతర్యమేమిటి అని అడిగాడు. రాజా, నన్ను చెరసాలలో పెట్టకపోయి ఉంటే ఆ కొండజాతి వారు మిమ్మల్ని వదిలి అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న నన్ను బలి ఇచ్చేవారు. నన్ను చెరసాలలో ఉంచబట్టే నా ప్రాణాలు రక్షింపబడ్డాయి. కనుక ఏదైనా జరిగితే అది మన మంచి కోసమే జరిగిందనుకొని భావించి జీవించాలి తప్ప జరిగిన దాని గురించి ఆలోచించి కృంగిపోకూడదు అని ముగించాడు. మంత్రి మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన రాజు అతని దూరదృష్టికి మెచ్చుకున్నాడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఆత్మవిశ్వాసం అనే మరో కథలు వినేద్దామండి. శేషు చిన్నప్పటి నుంచి చదువు చాలా కష్టతరమైనదిగా భావించాడు. శేషు తల్లి శాంత చదువు సులభమైనదిగా ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోయింది. పైగా ఎక్కువ కాలం ఆటపాటలతో గడిపేవాడు. శేషు తండ్రి రంగారావు బంగారపు వ్యాపారస్తుడు.
కొడుకు చెడిపోతున్నాడని తెలిసినా కొడుకు ఇంటి నుండి వెళ్లిపోతానని బెదిరించటంతో నోరు మెదిపేవాడు కాదు ఆయన. శేషుకి మామయ్య అయిన కిషోర్ చెన్నైలో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. అక్కా బావల్ని చూడడానికి వచ్చి బావ ద్వారా శేషు విషయమంతా విని అర్థం చేసుకుని శేషుని కొన్ని రోజులు తన వద్దకు పంపమని అడిగాడు. కొడుకు బాగుపడతాడేమోనన్న ఆశతో కిషోర్ వెంట పంపడానికి ఒప్పుకున్నాడు తండ్రి. చెన్నై సిటీకి వెళ్తున్నాడని తెలిసి శేషు ఎంతో సంతోషించాడు. చూపించాల్సినవన్నీ కిషోర్ శేషుకి కొద్ది రోజుల్లోనే చెన్నై అంతా త్రిప్పి చూపించాడు. అందరూ తెల్లవారేసరికి నీట్గా రకరకాల యూనిఫామ్స్ వేసుకుని చదువుకోవడానికి వెళ్తున్నారు. వారిని చూసి శేషు కూడా ముచ్చటపడ్డాడు. తర్వాత క్రీడా మైదానంలో ముఖ్యమైన క్రికెట్ స్టేడియంకు శేషుని తీసుకెళ్లాడు కిషోర్. అక్కడ ఆ రోజు భారత్ ఇంగ్లాండ్ల మధ్య హోరాహోరీగా మ్యాచ్ జరుగుతోంది. టికెట్స్ కొని ఇద్దరు లోపలికి వెళ్లి క్రికెట్ ఇద్దరికి ఇంట్రెస్ట్ కనుక ఆసక్తిగా చూడసాగారు. భారత్ ఆటగాళ్లు ఒక్కొక్కరు ఇంగ్లాండ్ ఆటగాళ్లకు తల వంచుతున్నారు. భారత్ సారథి మాత్రం ధైర్యంను చెక్కు చెదరనివ్వకుండా ధాటిగా ఆడుతున్నాడు. ఒక్కసారిగా భారత్ ఆటగాళ్లు తమలోనున్న శక్తియుక్తుల్ని జోడించి ఆత్మవిశ్వాసాన్ని కూడదీసుకుని చివరకు విజయాన్ని చేజెక్కించుకున్నారు. అప్పుడు కిషోర్ శేషుని ఉద్దేశించి, శేషు, కష్టతరమైనదని తెలిసి కూడా మన ఆటగాళ్లు ఎలా విజయాన్ని సాధించారో చూశావా? ఇప్పటికైనా తెలుసుకో. ఆత్మవిశ్వాసంతో ఎంతటి పనినైనా సాధించవచ్చునని నిదానంగా చెప్పాడు. ఆ మాటలు శేషు మనసుని బాగా ఆలోచింపజేశాయి. తను చేస్తున్న తప్పేమిటో తనకి అర్థమైంది. అప్పటినుంచి బాగా చదివి ఆత్మవిశ్వాసంతో ఎంతో మంచి మార్కులు సాధించాడు. రవిలో వచ్చిన మార్పుకు అతని తల్లిదండ్రులు ఎంతగానో ఆనందించారు. ఆత్మవిశ్వాసం పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.